వేదిక మీద ఉన్న అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు మేడే సందర్భంగా కర్షకులకు కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి. రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో. అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు, బై డిఫెక్ట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది. ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఆయన. ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడతారు, లేదంటే తెలంగాణ జాతిపిత, భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాక్కు చెవాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్. ఆయనే నిన్న 25వ రజోత్సవ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో, దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం ప్రభంజనం, కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టే ఇచ్చింది 10 లక్షల మంది వచ్చిర్రు ఆ సభకు అని చెప్పి. రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు. ఆ జనం చూసి ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి, మదమెక్కి, మెంటలెక్కి, ఆగమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవాళ సమాధులు కడతాం, గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి. నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు, నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు. ప్రజలే చెప్తా ఉన్నారు. పాపం ఈ ముఖ్యమంత్రి, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే, ఎవడన్నా పేరు తీసుకోకపోయే కథం, ఇక వానిట పరేషాన్ అయిపోతాడు పేరు తీసుకోకపోతే. ఎవరైనా పేరు తీసుకోకపోతే, నిన్న మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన పేరు ఏడ తీసుకోలేడు. ఇక ఆగమైపోతుండు, ఫ్రస్ట్రేషన్ అవుతుండు, పరేషాన్ అవుతుండు, ఆగమాగమవుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తున్నా, కొద్దిగా దవాఖానలో చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట అనకపోతుండేది. ఎందుకంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ అని అంటుంది. ఎక్కడ పోయినా కానీ ఆయన అంటాడు, ఈ అవుట్సోర్సింగ్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి పనిచేయాలో అర్థమైతలేదు. పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, ఇవాళ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్కు, రేపు పని చేసేది మళ్ళీ బీజేపీకి. ఎందుకంటే బడేబాయి చోటేబాయి అంటుండు. పెద్దనాయుడు చేతుల్లో కనసైగల్లో పనిచేయాలి ఈ చిట్టినాయుడు. మా గురువు చంద్రబాబు అని చాలాసార్లు చెప్పిన తెలంగాణ ప్రజలంతా చూసిరు. కాబట్టి బార్నిన్ ఆర్ఎస్ఎస్, వర్కింగ్ ఇన్ కాంగ్రెస్, ఫ్యూచర్ వర్క్ ఇన్ బీజేపీ, ఈయన పాలసీ. కాబట్టి ప్రజలు చాలా తరాస్కస్తురు. ఆయన అంటాడు, కేసీఆర్ గారు 10 ఏళ్ళు మేమే ఉంటాం ఈ పాలనలో. కేసీఆర్కి ఆ మాట అనొచ్చండి? నేను ఆయన అన్న మాటలు
నిన్ను మేము ఆ మాటలంటే ఇక తెలంగాణ ప్రజలంతా అంటారు కేసీఆర్ కాదయ్యా నీ రాజకీయ సమాధి మేము కొడంగల్లో కట్టేసాం రెడీగా ఉన్నది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నారు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి, మీరు రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి, రేపు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు పెట్టండి, ఎవరికి సమాధి కట్టిరో ప్రజలు అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడుతాడు ఇగో ఇంకా మాట్లాడుతూ అసలు ఏ పథకాలు ఆగిపోయినాయి అంటాడు. ఒక్క నిమిషం ఇది పట్టుకొని చూపిస్తాం, మా విలేకరు మిత్రులు చూడాలా, మా విలేకరు మిత్రులు చూడాలా, పెద్ద ఫోన్లో చూపిస్తాం మీకు. ఆయన అంటాడు, ఆయన మాట ఏమంటాడంటే అరే ఏం పథకాలు ఆగిపోయినాయి అంటాడు. ఏం పథకాలు ఆగిపోయినాయో చూపిస్తాను నేను సీఎం గారికి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయి, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. ఇదేది దీని సౌండ్. రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఒక్కది మళ్ళీ పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయి, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆయన అంటుండు ఏ పథకాలు ఆగిపోయినాయి నేను ముఖ్యమంత్రి అయినాక అంటాడు. సౌత్ ఇంత పెద్ద లిస్ట్ ఉంది, మా విలేకరులు ఒక ఫోటో తీసుకోండి, ఇట్లా పట్టుకోండి అన్న, ఇది ఒక ఫోటో తీసుకోండి, మళ్ళీ నేను చెప్తా. ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదయ్యా, కేసీఆర్ కిట్ వస్తుందా, విలేకరు మిత్రులు వస్తుందా, కంటి వెలుగు ఉందా, ఓవర్సీస్ స్కాలర్షిప్ మీ పిల్లలకు వస్తుందా, 24 గంటల కరెంటు వస్తుందా, రైతు బంధు అందరికి వస్తుందా, సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఇంట్లో ఊర్లు వస్తుందా, రైతు బీమా 10 రోజులలో వస్తుందా, 20% ఇవ్వకుండా బిల్లులు ఎవరికన్నా వస్తున్నాయా, 2 నెలల పింఛన్లు ముసలిలకు ముంచింది వాస్తవం కాదా, 4000 పింఛన్ ఇస్తున్నది వస్తుందా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా, చేప పిల్లల పంపిణీ ఉందా, గొర్రెల పంపిణీ ఉందా, బతుకమ్మ చీరలు వచ్చినాయా, రంజాన్ తోఫా వచ్చిందా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా? ముఖ్యమంత్రి గారు వీటికి సమాధానం చెప్పండి. ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదా, ఇది 1 నిమిషంలో చెప్తున్నా, 20 పథకాలు ఇట్లా 420 ఉన్నాయి నువ్వు చెప్పిన హామీలు. క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా, దళిత బంధు ఉందా, ధూప దీప నైవేద్యం ఉందా, వేద పండితులకు గౌరవ వృద్ధి ఉందా, పల్లె ప్రగతి ఉందా, పట్టణ ప్రగతి ఉందా, పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా, పట్టణ ప్రగతి ఉందా, నీరా కేఫ్ ఉందా, నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇచ్చినవా, సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టుకున్న బోనస్ ఇచ్చినవా, ఆర్మూర్లో అందరికీ రైతు బంధు వచ్చిందా, మరి ఏమి ఇచ్చినావా, నేను ఏం ఆగిపోయినాయని చెప్పి ముఖ్యమంత్రి అంటుండు. కాబట్టి ఇన్ని పథకాలను, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ బంధు లేదు, ఆయనకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం యొక్క సంక్షేమం, 7 అన్నదమ్ముల సంక్షేమం, ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంక్షేమమే ఆయన దృష్టి పెట్టిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇస్తున్న హామీలు ఇవ్వండి. ఆయనను పెద్ద ఆయనను పట్టుకొని తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడుకు రేవంత్ ముద్దుల చిట్టినాయుడు, బడేబాయి మోడీకి ఇష్టమైన చోటేబాయ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక నువ్వు ఇట్లా మళ్ళీ ఈ ప్రెస్ మీట్ల తర్వాత కూడా మీరు ఇదే విధంగా కనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇంతకు 10 అంతలు రెట్టింపుతో మేము మా ప్రెస్ మీట్లు ఉంటాయి, మా మాటలు ఉంటాయి, మా భాష కూడా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మోడీ చంద్రబాబుల కాళ్ళు మొక్కుంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ సీఎం గద్దెనెక్కి అనేక అబద్ధపు హామీలు ప్రచారాలు చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్పాలంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు దూరి చీమలకు ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఒక మాట చెప్పేస్తాయి చివరిగా, కేసీఆర్ ఆనవాళ్ళు, నువ్వు కూర్చుంటే కుర్చీ, కట్టిన సెక్రటరేట్ కేసీఆర్ ఆనవాళ్ళు, ఇలా సెక్రటరేట్ని కూల్చేస్తావా? కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాళేశ్వరాన్ని కూల్చేస్తావా? హైదరాబాద్లో అనేక
అండర్ గ్రౌండ్ రోడ్ నుంచి పైకి రోడ్లు వేసింది కేసీఆర్. నీ ఇంటికి పోయే బ్రిడ్జ్ రోడ్ నెంబర్ 45 వేసిన బ్రిడ్జ్ కేసీఆర్ కట్టింది. దాన్ని కూల్చేస్తావా? మిషన్ భగీరథ నీళ్లను ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తాం, ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లాడగమని చెప్పిన దమ్మున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలా ఆ మిషన్ భగీరథ ట్యాంకులను నువ్వు కూల్చేస్తావా? మిషన్ కాకతీయ కరువులను చెడిపేస్తావా? గురుకుల స్కూళ్లను గురుకుల పాఠశాలను కట్టించింది కేసీఆర్, మరి వాటిని కూల్చేస్తావా? రైతు బంద్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్, దాన్ని లేకుండా వేస్తావా? అనేక పథకాలను ఇవ్వాల. ఇప్పుడు ఎప్పుడైనా అవి కాకుండా మీరు 20-25 పథకాలను మొత్తంకే బంద్ చేసిరు. 420 హామీలను చెప్పినది చూపిస్తా. ఆయన బంద్ చేసిన పథకాలన్నీ చూపిస్తున్నా. కొత్త కలెక్టరేట్లు కట్టినాం, దాన్ని కూలగొడతావా? సెక్రటరేట్ని కట్టినాం మేము, దాన్ని కూలగొడతావా? జిల్లాలలో పోలీస్ ఆఫీసులను కట్టినాం, దాన్ని కూలగొడతావా? మీ ఎమ్మెల్యేలు ఉంటున్నట్టు ఎమ్మెల్యే క్యాంపస్లను కేసీఆర్ ఆనవాళ్ళయ్యా, వాటిని కూలగొడతావా? ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చినటువంటి ఆ పథకాన్ని చెరిపేస్తావా? ఆ పైపులను పలగొడతావా? చెట్లను నరికేస్తావా? కోట్ల రూపాయలు నువ్వు అప్పుడప్పుడు టైంపాస్ పోయి కూర్చుండే కమాండ్ కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది ఎక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో, అది కూడా కేసీఆర్ ఆనవాళ్ళే. దాన్ని బాంబు పెట్టి పేల్చేస్తావా? అంబేద్కర్ విగ్రహం సెక్రటరేట్ పక్కన ఉంది. దేశంలో కాదు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అది, దాన్ని కూల్చేస్తావా? యాదాద్రి టెంపుల్ని కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దిండు, దాన్ని కూల్చేస్తావా? కేసీఆర్ ఆనవాళ్ళు అనేది కేసీఆర్ అనే 3 అక్షరాల పదం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది. తెలంగాణ ప్రజల మనో పలకాలపై వేసినటువంటి శాసనాలు ఇవన్నీ పథకాలు. ఈ పథకాలన్నీ చెరిపేస్తావా? అంత దమ్ముందా? చరిత్ర ప్రపంచం ఉన్నన్ని ఈ భూప్రపంచం ఉన్నన్ని రోజులు కేసీఆర్ చరిత్ర ఉంటుంది. భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్ర యొక్క చిత్రపటం ఉంటుంది, వాటిని మార్చలేవు. అది రాస్తే రామాయణం, వింటే మహాభారతం అంత గొప్ప చరిత్ర కేసీఆర్ది. ఆయన ఆనవాళ్ళను నువ్వు చెరిపేయలేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మిస్టర్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాట్లాడే ముందు భాష మార్చుకో. కేసీఆర్ అనే పదం మాట్లాడకు. నీ మాటనే దిగలేడు కదా మా బాసు, మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు నీ పేరే దిగలేడు. నీ పేరు తీయకపోతే కూడా ఏడిపోయిందయ్యా. నువ్వేమో మా సారు మాటలేందుకు బతుకోవు. పొద్దున లేచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి పడుకునేదాకా మధ్యలో కళలో కూడా వస్తుంది రాత్రికి. అది 25 ఏళ్ల చరిత్రనయ్యా, 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర, 10 ఏళ్ల స్వర్ణయుగం. నీలాగా రాజయుగం కాదు మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. నీలాగా ప్రజలు ఏడుస్తున్న చరిత్ర కాదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న చరిత్ర కాదు, హైడ్రా చరిత్ర కాదు, హైదరాబాద్ యూనివర్సిటీలో చెట్లు కొట్టిన చరిత్ర కాదు, తూడిస్తే తూడడానికి తీసేస్తే పోవడానికి. కాబట్టి అది చెరగని చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అని చెప్పి ఇప్పటికైనా ఇవన్నీ మాటలు బంద్ చేసి పాలన దృష్టి పెట్టు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము మీ ప్రభుత్వాన్ని ఏం కూల్చాం, 3 ఏళ్ళు నిన్నే ఉంచుతాం, ఎట్లని ముళ్ళుగడ్డతో పొడిచినట్టు పొడుచుకుంటా నువ్వు చెప్పిన పథకాలన్నీ ఇప్పిస్తాం. తులం బంగారం ఇవ్వాల్సిందే, 2 లక్షల రుణమాఫీ వేయాల్సిందే, ఆ పథకాలన్నీ ఇవ్వాల్సిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్న జిల్లా కలెక్టర్కు, వాళ్ళకు కూడా మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పినాం, అర్జెంటుగా మేము 7,600 కొనుగోలు కేంద్రం ఎట్లయితే ప్రారంభించి రైతుల కళ్ళాలక పోయి కొన్ని ఎట్లయితే వాళ్ళకి పైసలు ఇచ్చినామో అట్లా ఇవ్వాలా. ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేస్తాం, డిఎస్ఓ ఆఫీసును కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు, పంట కొనే దిక్కులేక రైతులు తలలు పట్టుకుంటురు. ఈయననేమో జపాన్ టూరు, ఈ టూరు, ఆ టూరు అని చెప్పి తిరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక మా పిసిసి అధ్యక్షుడు ఆయన నోరుకు మొక్కాల, ఆయన అంటాడు, అరే మాకు ఆంధ్రోళ్ళే మాకు వ్యవసాయం నేర్పించినట్టు.
మళ్ళీ నేను మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడికి చెప్తా ఉన్నా, కళ్ళు కూడా గీసుడు ఆలే నేర్పించిరని చెప్పకన్నా, ఆంధ్రలో నేర్పించిరని చెప్పు. ఒక్కోడేమో హైటెక్ సిటీ, ఈ రేవంత్ రెడ్డి ఏమో హైటెక్ సిటీ చంద్రబాబు కట్టింది అంటాడు. చంద్రబాబు తీసుకొచ్చిండు కంప్యూటర్ను హైటెక్ సిటీని అంటాడు. సైబరాబాద్ను తీసుకొచ్చింది ఆయన్నే అంటాడు. ఈయననేమో మహేష్ కుమార్ కూడా వ్యవసాయం నేర్పించింది ఆంధ్రోళ్ళు అంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఈ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలపాలనా ఏంది ఇలా ఉద్దేశం? ఈ ఆంధ్ర అనే పదం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా ఇవన్నీ బంద్ చేసుకోండి. బంద్ చేసుకొని ప్రజలకు పనిచేసే పనులు పెట్టండి. మీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. వరంగల్ సభ చూసి కాంగ్రెస్ నాయకులకు పిసిసి అధ్యక్షుడికి మైండ్ బ్లాంక్ అయిపోయి మతిపోయి మదమెక్కి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడుతారు. ఆయన మీద మాట్లాడితే ఖబర్దార్, ఇక ప్రజలు తిరగబడతారు, రోడ్ల మీదకి రానియ్యారు. మీరు ఇట్లనే పద్ధతి భాష మార్చుకోకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీ కార్లను ఎక్కడ ఏ జిల్లాలలో కూడా తిరగనీయం, మంత్రులను తిరగనీయం, ఎమ్మెల్యేలను తిరగనీయం, ముఖ్యమంత్రి కూడా తిరగనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్ చెప్పాను.